గురించి ఎన్నో మాటలు మనము చాలాసార్లు విన్నాం. పాపము అనే స్థితిని దేవుడు అసహ్యించుకుంటాడని, ఆ పాపము కలిగిన స్థితిలో చాలామంది జీవితాలు నాశనం చేసుకొని, ఈ లోకంలో ఉన్నటువంటి మనందరి కోసం దేవుడు యేసు ప్రభుని లోకానికి పంపించాడు. అయితే పాపము లేకుండా చేయడానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. అలా క్రీస్తు రక్తంలో కడగబడి మన పాపాలను కడిగి వేసుకున్నాం. అయితే పాపము రెండు రకాలు. పాపము రెండు రకాలు. అందులో మరణకరమైనది, మరణకరము కానిది, ఈ రెండు పదాలు కనబడుతూ ఉంటాయి ప్రాముఖ్యంగా. పాపము రెండు రకాలు. అందులో ఒకటి మరణకరమైనది, రెండు మరణకరము కానిది. ఈరోజు పాఠం కూడా అదే, మరణకరమైన పాపము, మరణకరము కాని పాపము. అసలు ఏది మరణకరమైనది, ఏది మరణకరము కానిది, ఈ రెండింటికి వ్యత్యాసం తెలియాలి. ఎందుకు అంటే మరణకరమైనది చాలా భయంకరమైనది. ఇది మరణకరము కానిది దేవుడు క్షమాపణ పొందుకుంటాం. మరణకరమైనది క్షమాపణ ఉండదు, కానీ మరణకరము కాని దానికి క్షమాపణ ఉంది. ఈరోజు గ్రంథముల నుండి ఆ మాట ఎక్కడుందో ముందు చదువుకొని, ఆ మరణకరమైనది ఏంటో, మరణకరము కానిదేంటో ఈరోజు గ్రంథంలోంచి కొంతమంది జీవితాలను కూడా మనం ఆలోచించడానికి సిద్ధపడదాం. యోహాన్ రాసిన మొదటి పత్రిక చూడండి. యోహాన్ రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 15, 16 చదువుకుందాం. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల, మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. 16. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా, ఏ పాపం? మరణకరము కానిది. అంటే మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచిన ఎడల అతడు వేడుకొనును. తర్వాత అతన్ని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయును. అంటే మరణకరము కాని పాపం అంటే ఇది. మరణకరము కాని పాపానికి ఏముందని చెప్పాను ముందుగా నేను? క్షమాపణ ఉంది. మరణకరము కాని పాపానికి క్షమాపణ ఉంది. కాబట్టి ఈ మరణకరము కాని పాపం ఎవరైనా చేస్తే, ఆ వ్యక్తి విషయంలో ఎవరైనా ప్రార్థన చేస్తే, ఎవరైనా వేడుకుంటే, ఆ వ్యక్తి పాప క్షమాపణ పొందే అవకాశము ఉంది. తర్వాత మరణకరమైన పాపము కలదు. ఏమన్నాడు చూడండి, ఇప్పుడు మొదటికి వెళ్ళాడు. మరణకరమైన పాపము కలదు, అట్టి దాని గురించి వేడుకొనవలనని నేను చెప్పుట లేదు. ఆ మాట గమనించారా? అంటే మరణకరమైన పాపం ఉంది, మరణకరము కానిది కూడా ఉంది. అయితే మరణకరము కానిది ఒకవేళ చేసిన దానికి క్షమాపణ ఉంది, కానీ మరణకరమైన దానికి ప్రార్థన చేసినా వినను, నన్ను వేడుకోవద్దు అని చెప్తున్నాడు దేవుడు. ఇంతకీ మరణకరమైన పాపం ఎలా ఉంటుందో మనకు తెలియాలి, మరణకరము కానిదేంటో తెలియాలి. చాలామంది వస్తారు అనుకున్నాను ఈ రోజున. మరణకరమైన పాపము ప్రాముఖ్యమైనది. ఎందుకంటే చూడండి, ఈ పాఠం వినే తర్వాత చివరికి ఎంతమంది దొరికిపోతామో తెలుస్తుంది మనకి. మనం చాలా నిశ్చింతగా ఉన్నామని అనుకుంటాం, కానీ చివరికి వెళ్ళేసరికి భయం వేస్తుంది పాఠం వినేసరికి. మరణకరమైన పాపము, ఈ మరణకరమైన పాపము ఎలా ఉంటుందంటే ఆ వ్యక్తికి క్షమాపణ ఉండదు. దేవునికి ఆ వ్యక్తికి ఉన్న సంబంధం పూర్తిగా తెంచేస్తుంది. అంటే దేవునికి ఆ వ్యక్తికి సంబంధం ఉండదు, సంబంధ బాంధవ్యాలు ఉండవు. ఆత్మకు దేవునితో శాశ్వతంగా ఏమైపోద్ది? వేరైపోతారు. అంటే మరణకరమైన పాపము చేసిన వాడికి క్షమాపణ దేవుడు ఇవ్వడు. ఒకవేళ ఆ వ్యక్తి కోసం పాస్టర్ గారే దిగొచ్చి ప్రార్థన చేసినా నీ ప్రార్థన వినడు. మనకు అర్థం అవడానికి చెప్పాను. బాగా ప్రార్థన చేసేస్తానని చెప్పి రాత్రంతా ప్రార్థన చేసేసినా నీ ప్రార్థన వినడు. ఎవరి ప్రార్థన వినడు. ఎందుకు వినడు? ఆ వ్యక్తి చేసిన పాపం మరణకరమైనది. ఆ వ్యక్తి చేసిన పాపం మరణకరమైనది. కాబట్టి మరణకరమైన పాపం చేసిన వాడు తన చేసుకున్న దేవుడు వినడు, నీ కోసం మరొక వ్యక్తి చేసిన దేవుడు వినడు. అది చాలా తేటగా రాయించాడు. అయితే ఈ మరణకరమైన పాపం ఎలా ఉంటుంది అంటే ఇక్కడ చూడండి,
నెంబర్ 1, సాహసించి, తెగించి, పాపమనే అవగాహన కలిగి చేయుట, ఇష్టపూర్వకంగా చేయుట, పథకం వేసుకుని చేసేది. అంటే ఒక ప్రణాళిక ఉంటుంది. అంటే పాపం అని తెలిసి ఒక ప్లాన్ గీసుకుంటాడు, స్కెచ్ గీసుకుంటాడు. ఎలా చేద్దాం, ఏ సమయానికి చేద్దాం. మళ్ళా క్రైస్తవుడే, చూడండి అందరూ జాగ్రత్తగా, క్రైస్తవుడే కానీ ఎలా పడగొడదాం, ఎలా మోసం చేద్దాం, ఎలా అన్యాయం చేద్దాం, ఎలా తప్పుడు పని చేద్దాం, రహస్యంగా ఎలా చేద్దామని స్కెచ్లు గీసుకుని వాళ్ళు ఉంటారు చూసారా. పథకం ప్రకారం చేసేది, ఒక ప్రణాళిక వేసుకుని చేసేది. ఆ పాపం ఏ పాపం? అది మరణకరమైన పాపం. వ్యక్తులను చెప్తాను నేను, ఎవరెవరు ఎలా వస్తారో కూడా చూపిస్తాను అక్కడ. మరణకరమైన పాపం చేసిన వాడికి క్షమాపణ ఉండదు. కాబట్టి సాహసించి అన్న మాటకు అర్థం ఏంటంటే తెగించేశాడు. తెగించిన వాడికి ఏమీ లేదంటారు చూసారా, అంటే తెగించాడు. తెగించిన వాడికి దేవుడు క్షమాపణ ఇవ్వడు. మందిరానికి వచ్చినా ఇవ్వడు. మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకున్నా ఉపయోగం లేదు. అందుకే మరణకరమైన పాపానికి, మరణకరం కాని పాపానికి మనకు వ్యత్యాసం తెలియాలి. కాబట్టి సాహసించి పాపం చేస్తాడు, తెగించి పాపం చేస్తాడు, పాపమని తెలిసి కూడా చేస్తాడు. అలా ఇష్టపూర్వకంగా చేస్తాడు. మరలా చేసిన పాపం ఒక ప్లాన్ గీసుకొని చేస్తాడు. ఇలా ఎవరైనా ఉంటే ఆలోచించండి, ఇలా ఎవరైనా ఉంటే ఆ వ్యక్తి చేసినది మరణకరమైన పాపము. సంఖ్యాకాండం 15వ అధ్యాయం, సంఖ్యాకాండం 15వ అధ్యాయం చూడండి. సంఖ్యాకాండము 15వ అధ్యాయం 30-31 చూడండి. 30-31 సంఖ్యాకాండం 15-30-31. అయితే దేశమందు పుట్టినవాడే గాని పరదేశీయే గాని ఎవడైనను ఏమన్నాడు చూడండి తర్వాత, సాహసించి పాపము చేసిన ఎడల వాడు యెహోవాను తృణీకరించిన వాడగును గనుక అట్టివాడు నిశ్చయముగా జనులలో ఉండకుండా కొట్టివేయబడును. వాడు యెహోవా మాటను అలక్ష్యము చేసి ఆయన ఆజ్ఞను మీరినందున నిశ్చయముగా కొట్టివేయబడును అన్నాడు. అంటే సాహసించి పాపం చేసిన వాడు దేవుడికి వ్యతిరేకంగా దేవుడు చెప్పిన మాటను పక్కన పెట్టి తన ఇష్టానుసారంగా చేసినవాడు. కాబట్టి ఆ రోజుల్లో ఏముంది, ధర్మశాస్త్ర ప్రకారం సాహసించి పాపం చేసిన వాడు మనుషుల్లో ఏమవుతాడు? కొట్టివేయబడతాడు. అంటే చంపబడతాడు, చంపేస్తారు, నిర్దాక్షిణంగా చంపుతారు ఆ రోజున. ఎందుకంటే ధర్మశాస్త్ర ప్రకారం తప్పు చేస్తే రాళ్లతో కొట్టి చంపాల్సిందే. కాబట్టి సాహసించి, తెగించి, పాపమని తెలిసిన, బుద్ధిపూర్వకంగా చేసిన, ఇష్టపూర్వకంగా చేసిన, ఒక పథకం వేసుకుని చేసేది మరణకరమైన పాపము. ఆ పాపం చేసిన వాడు తన ప్రార్థన చేసిన దేవుడు వినడు, తన కోసం ఏ వ్యక్తి ప్రార్థన చేసిన దేవుడు వినడు. ఎంత ప్రాముఖ్యం చూడండి మనందరి జీవితాల్లో. చాలా తేలిగ్గా తీసుకుంటారేమో మనుషులు. నాకు భయం వేస్తుంది. తేలిగ్గా తీసుకోవడానికి అవకాశమే లేదు. ఒకవేళ కావాలని నేను చేస్తే, పాపం అని తెలిసి కూడా నువ్వు చేస్తే నీకు క్షమాపణ లేదు. మందిరానికి వచ్చి ఎన్ని గొప్ప కార్యాలు చేసినా నాకైనా క్షమాపణ ఉండదు. గొప్పగా వాక్యం చెప్పేసినంత మాత్రాన క్షమాపణ ఉండదు. నువ్వు కావాలని కోరుండి తప్పు చేసుకుని ఒక పథకం ప్రకారం ప్లాన్ చేసుకుని ఇక్కడికి వచ్చి వాక్యం బోధిస్తే నీకైనా నీ ప్రార్థన దేవుడు వినడు. అంటే దానికి క్షమాపణ ఉండదు. చూడండి, ఆలోచించండి. మన జీవితంలో మీకు అర్థం కావడానికి కొంతమంది వ్యక్తులను రాశాను ఇక్కడ. నెంబర్ 1 కోరహు, 2 ఆకాను, ఇస్కరేతు యూదా, అననీయ, సప్పీరా, మొట్టమొదటి ఇశ్రాయేల్ రాజు అయిన సౌలు. ఇప్పుడు మొట్టమొదటి వ్యక్తి ఎవరు? కోరహు. సంఖ్యాకాండంలో ఉన్నాం కనుక 16వ అధ్యాయం, అక్కడే సంఖ్యాకాండం 16వ అధ్యాయం, సంఖ్యాకాండం 16వ అధ్యాయం 2వ వచనం. ఇశ్రాయేల్లో పేరు పొందిన సభికులు సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి, మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలో ప్రతివాడు పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు, యెహోవా సంఘం మీద మిమ్మును మీరేలా హెచ్చించుకొనుచున్నారనగా మోషే ఆ మాట విని సాగిలపడెను. అటు తరువాత అతడు కోరాహుతోనూ వాని సమాజముతోనూ ఇట్లనెను. ఈ చరిత్ర మనందరికీ తెలుసు. అందరూ వినండి.
కోరాహు ఏం చేశాడంటే మోషేకి అహరోనికి తిరుగుబాటు చేశాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్న నాయకుడు ఎవరు? ఎవరు? మోషేని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అది దేవుని సంకల్పం, దేవుని చిత్తం. దేవుడు ఏర్పాటు చేసుకుంటే మోషే దగ్గరికి వెళ్ళి ఒక 250 మందిని పోగు చేసుకుని వెళ్ళాడు. ఎందుకంటే జనబలం ఉండాలి కదా మనుషులకి ఈ రోజున. 250 మందిని తీసుకెళ్ళి, నువ్వు గొప్పోడువా, నేను సేవ చేయలేనా, నేనేమో తక్కువ వాడినా అని మోషే దగ్గర అంటే, మోషే మోకాలు వేసాడు. ఏం మాట్లాడలేదు మోషే, ఎదురు సమాధానం కూడా చెప్పలేదు. కోరాహు వచ్చి అంత తిరుగుబాటు చేస్తున్న ఒక్క మాట కూడా మోషే మాట్లాడలేదు. సాగిల పడ్డాడని చదివాం మనం ఇప్పుడు 4వ వచనంలో. మోషే ఏమయ్యాడు? సాగిల పడ్డాడు. ఎందుకు వచ్చింది గొడవ? దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడో అది దేవుని చిత్తము. ఏ పని అప్పగించాలో దేవుని చిత్తము. ఇప్పుడు మోషే మీద తిరుగుబాటు చేశాడంటే ఎవరి మీద తిరుగుబాటు చేసినట్టు ఈ వ్యక్తి? ఎవరి మీద? దేవుడి మీద. అందుకే ఆ వ్యక్తి చేసింది ఏ పాపం? మరణకరమైన పాపము. క్షమాపణ లేదు కోరాహుకి, క్షమాపణ లేదు. ఎందుకంటే మోషే మీద తిరుగుబాటు చేశాడు, అంటే దేవుడి మీదే తిరుగుబాటు చేశాడు. దేవుడి మీద తిరుగుబాటు చేసిన వ్యక్తికి క్షమాపణ ఉండదు. అక్కడ చూడండి 32 16వ అధ్యాయం 32. భూమి తన నోరు తెరిచి వారిని వారి కుటుంబములను కోరాహు సంబంధులందరినీ వారి సమస్త సంపాద్యమును మృంగి వేసెను. భూమి ఏం చేసిందమ్మా? కోరాహు సంబంధులందరినీ మింగేసింది. అంటే వాస్తవానికి భౌతికంగా చనిపోయాడేమో కానీ కుటుంబాలతో, కోరాహు చేసిన దానికి క్షమాపణ దేవుడు ఇవ్వలే. అంటే చూడండి, మీరు 16వ అధ్యాయం అంతా చదివితే మోషే మీద తిరుగుబాటు చేశాడు, అంటే దేవుడి మీద తిరుగుబాటు చేశాడు. తెలిసి తప్పు చేశాడు. ఇంకొక విషయం తెలుసమ్మా, కోరాహుకి దేవుడు ఒక ఉద్యోగం ఇచ్చాడు, మందిరంలో పనిచేసే ఒక పని ఇచ్చాడు. కానీ కోరాహు ఏం కోరుకున్నాడంటే నాయకత్వం కోరుకున్నాడు. అది తప్పు. ఎవరు స్టాండర్డ్కి తగినట్టుగా దేవుడు పని ఇస్తాడు, దేవుడి పని అప్పగిస్తాడు. అంటే సేవకులుగా అయ్యే వాళ్ళు ఎవరైనా భవిష్యత్తులో దేవుడు అప్పగిస్తే ఆ పని చేయగలుగుతాడు. కానీ నాకు ఆ పనే కావాలి అని వెళ్ళకూడదు. వాస్తవానికి కోరాహు కూడా ప్రత్యక్ష గుడారంలో ఒక పని చేస్తున్నాడు అప్పటికి, కానీ అతన్ని ఎవరు గుర్తించట్లేదు. ఇప్పుడు గుర్తింపు కోరుకున్న కోరాహు ఏం చేశాడంటే మోషే కన్నా నేనేం తక్కువ అని చెప్పి మోషే మీద తిరుగుబాటు చేశాడు. ఆల్రెడీ నీకు ఇచ్చిన పని నువ్వు చేస్తే బాగున్నావు, అంతే కదమ్మా. నాకు ఇచ్చిన అప్పగిన సపోజ్ నేను తుడుస్తున్నానండి మందిరాన్ని రోజు, అది కూడా గొప్ప భాగ్యమే అనుకుంటాను. వాక్యం చెప్పిన వ్యక్తి వాక్యాన్ని బట్టి తన భాగ్యాన్ని పొందుకుంటాడు. తుడుస్తున్న వ్యక్తి, కుర్చీలు వేసిన వ్యక్తి తన భాగ్యాన్ని పొందుకుంటాడు. ఎవరికి ఇచ్చిన పని వాళ్ళు చేస్తే అది మేలు. అంతేగాని ఆధిక్యత కోరుకుని ఒక నాయకుడు హోదా నేను కావాలని కోరుకున్నాడు. 250 మందితో కోరాహు ఏమయ్యాడు తెలుసమ్మా? అక్కడ పాతాళములో కూర్చేశాడు. భూమిలో దేవుడు భూమి నెరవిడిచి మింగేసింది. అంటే మరణకరమైన పాపము ఏంటి అంటే దేవునిపై తిరుగుబాటు చేసే వ్యక్తిత్వం కలిగిన వాడు, దేవుడు ఏర్పాటు చేసుకున్న నాయకుల మీద తిరుగుబాటు చేసిన వాడు. అలాంటి నాయకుల మీద తిరుగుబాటు చేస్తే చూసాడా, భూమి మీద లేకుండా పోయాడు. భూమి మీద లేకుండా దేవుడు చేశాడు. కానీ మోషే మాత్రం ఒక మాట అనలే. ఆ వ్యక్తి ఏమన్నా సైలెంట్ అయిపోయాడు అంతే. దేవుడు చూసుకుంటాడు అంతే. దేవుడే చూసుకున్నాడు, ఆయన చూసుకున్నాడు. కానీ ఇక్కడ ఏమైనా మనం జరిగితే ఏం చేస్తామంటే మనుషుల మీద ఎగిరిపోతుంటాం. అది మనం నేర్చుకోవాల్సిన విషయం. ఇక్కడ మోసే సైలెంట్ అయిపోయాడు, ఎందుకంటే ఆయన చూసుకుంటాడు. ఎందుకంటే నేను కావాలని రాలేదమ్మా, మోసే కావాలని రాలేదు. మోసేని దేవుడు ఏమయ్యాడు? నువ్వు రావాలి, నువ్వే నడిపించాలి అని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నేను ఉంటాను, నేను చేస్తాను అని మోసే అనలేదు. మోసే చెయ్యనన్నా కూడా బలవంతంగా తీసుకొచ్చి కూర్చోబెట్టాడు దేవుడు. మీకు తెలుసు చరిత్ర. మోసే నేను చేయలేనయ్యా, అంతమందిని నడిపించలేను, లేదు నువ్వే నడిపించాలి అంటే దేవుడు తన సొంతంగా తన ప్రేమతో పిలుచుకున్న మోషేని మీద తిరుగుబాటు చేశాడంటే కోరాహు జీవితం అందుకే నాశనం అయిపోయింది. 2 ఎవరు? ఆకాను. యెహోషువ గ్రంథం మీరు 6-7 అధ్యాయాలు చదవండి. తర్వాత ఆకాను జీవితం ఏం జరిగింది అంటే ఆరిపోయింది. ఎందుకు ఆకాను జీవితం ఆరిపోయింది అంటే ఆకాను శపించబడిన దాన్ని ముట్టుకున్నాడు. వాస్తవానికి యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలో ఆకాను ఏం చేస్తాడంటే యెరికో పట్టణము నాశనం చేయబడుతుంది. ఆ యెరికో పట్టణ గోడలు కూల్చేసి దేవుడు నడిపిస్తూ ఉంటాడు ఇశ్రాయేల్ని. ఇప్పుడు యెరికో పట్టణం నాశనం చేయబడింది కనుక యెరికో పట్టణం నాశనం చేయబడిన తర్వాత యెరికో పట్టణం దగ్గర ఆస్తులు ఉంటాయో ఉండవా? బంగారం ఉంటాయి. ఎందుకంటే పట్టణ గోడలు కూల్చేశాడు దేవుడు. అక్కడక్కడ పడిపోయిన బంగారం ఉంటుంది కదా, దాన్ని ఏమన్నాడంటే యెరికో పట్టణంలో ఏ వస్తువు మీరు ముట్టుకోవద్దు,
మీరు శాపగ్రస్తులు అవుతారని దేవుడు చెప్పేస్తాడు ముందే. యెహోషువ ఎవ్వరూ ముట్టుకోకూడదు ఇశ్రాయేల్లో. ఒకవేళ ఎవరైనా పొరపాటును ముట్టుకుంటే వాళ్ళు శాపగ్రస్తం అవుతారు. దేవుడు చెప్పినా కూడా చేశాడు ఈయన. దేవుడు వద్దన్నా కూడా చేశాడు. అంటే దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడంటే తోచా తప్పకుండా పాటించాలి. అయితే ఆకాన్ ఏం చేశాడు? ఒక వస్త్రాన్ని, సీనారు వస్త్రాన్ని దాచుకున్నాడు. ఒక 50 అక్కడ కమ్మి, బంగారు కమ్మి 50 తులాలు, ఆ బంగారు కమ్మిని దాచుకుంటాడు. అవన్నీ భూమిలో దాచిపెడతాడు. దేవుడు తెలిసిన తర్వాత ఆకాను జీవితం రాళ్లతో కొట్టి ఒక పెద్ద కుప్పగా వేసి కాల్చేస్తారు. వాళ్ళని సజీవంగా కాల్చేస్తారు. ఎంత భయంకరం చూడండి. ఆకాను, తన భార్య, పిల్లలు కలిగిందంతా కూడా. అంటే మరణకరమైన పాపము చేసిన వాడు ఆకాను. దేవుడు వద్దన్నా కూడా శాపగ్రస్తమైనది ముట్టుకున్నాడు. ముట్టుకున్నందుకు ఆకాను జీవితం నాశనం అయిపోయింది. నెంబర్ 3 ఎవరమ్మా? యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు తిన్నాడు, తిరిగాడు, పడుకున్నాడు. ఎన్నో బోధలు యేసు ప్రభు వాళ్ళు విన్నాడు. అమ్మ విన్నాడా లేదా? ఈరోజు మనందరికన్నా గొప్ప భాగ్యవంతుడు ఎవరో తెలుసమ్మా? యోధ. ఎందుకు యోధ? ప్రభువుతో తిరిగాడు, ప్రభువుతో ఉన్నాడు, ప్రభువుతో సహవాసం చేశాడు. ప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళాడు, ప్రభువును చూశాడు. ఎంత గొప్ప ధన్యకరం ఇస్కరియోతు యోధ. కానీ పథకం వేసుకున్నాడు. చెప్పాను కదా మీకు ముందే, మరణకరమైన పాపం ఎలా ఉంటుంది? పథకం వేసుకుని చేసేది. 30 వెండి నాణాలు మీరు ఇస్తారా? ముందే మాట్లాడేసుకున్నాడు శాస్త్రులు, పరిసయ్యులతో. 30 వెండి నాణాలు ఇస్తే నేను మిమ్మల్ని ఆయన అప్పగిస్తాను. మత్తయి సువార్త 26వ అధ్యాయం. ఆ మాట చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో. మత్తయి సువార్త 26వ అధ్యాయం 14-15 వచనాలు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 14-15 వచనాలు. అప్పుడు 12 మందిలో ఒకడుగు ఇస్కరియోతు యూద ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురు అని అడిగాడట. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. 16వ వచనం. వాడప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. అమ్మ ఈ మాట బట్టి ఏమర్థమైంది? ప్లాన్ వేసుకున్నాడా? అంటే తగిన సమయం చూస్తున్నాడు. యేసుప్రభు ఎప్పుడు దొరుకుతాడా? ఒక పథకం వేసుకుని, ఒక ప్రణాళిక వేసుకుని చేశాడు. ఇస్కరియోతు యోధ చేసింది మరణకరమైన పాపం. కానీ ప్రభు క్షమాపణ అయితే లేదు. కానీ తనకు తాను ఏం పెట్టుకున్నాడు? ఉరేసేసుకున్నాడు. వాస్తవానికి ఒకళ్ళు బ్రతుకున్నా ఇస్కరియోతు యోధాకి క్షమాపణ ఉండదు. బతుకున్న ఇస్కరియోతు యోధాకి క్షమాపణ ఉండదు. ఎందుకంటే ఇస్కరియోతు యోధ చేసింది ఒక పథకం వేసుకుని చేశాడు. తప్పని తెలిసినా కూడా ఆఖరికి చూడమ్మా, ఆయన చేతులతో తిన్నాడు, పెరిగాడు, ఎంతో అద్భుతమైన కార్యాలు చేసిన యేసుప్రభునే మోసం చేశాడు. అది ఎలాంటిదంటే నమ్మక ద్రోహం అంటారు. అమ్మ చూసారా? నమ్మక ద్రోహం. స్నేహితుడు అని తిరుగుతుంటాడు, ఆ స్నేహితుడు భార్యనే చూస్తాడు వీడు. అలాంటి వాళ్ళు ఉన్నారు. ఆ స్నేహితుడు అని తిరుగుతుంటాడు, ఆ స్నేహితుడు భార్యనే చూస్తాడు, ఆ స్నేహితుడు భర్తనే చూస్తారు. నమ్మక ద్రోహం కాదు? నీ మీద ఎంత నమ్మకం పెట్టుకుని ఉంటారు కొంతమంది. అది నమ్మక ద్రోహం. అంటే నమ్మక ద్రోహం అన్న విషయానికి అర్థం చెప్తున్నాను. ఎంతో నమ్ముతాము, ఆ నమ్మిన వ్యక్తి ఒక్కసారిగా ద్రోహం చేస్తాడు. అలాంటిది పథకం వేసుకుని చేసే పరిస్థితి అంతా కూడా ఏది? మరణకరమైన పాపం. కాబట్టి ఎప్పుడు కూడా మరణకరమైన పాపానికి క్షమాపణ లేదు. అననీయ సప్పీరా. అమ్మ అననీయ సప్పీరా అపోస్తల కార్యాలు మనకి ఏ అధ్యాయంలో కనబడతారు? 5వ అధ్యాయం. ఇప్పుడు అననీయ సప్పీరాలు ఏం చేశారు అంటే, ఇల్లమ్మి, ఆ ఇల్లమ్మిన దాంట్లో కొంత దాచుకొని పేతురు దగ్గరకు వచ్చి సైలెంట్గా ఇద్దరు కలిసి భార్యాభర్తలు, అయ్యా ఎంతకే అమ్మారా అని అడిగాడు పేతురు గారు. అవును ఎంతకే అమ్మామయ్యా అన్నారు. అప్పుడు పేతురు అంటారు, మీరు పరిశుద్ధాత్మను మోసము చేశారు, నన్ను కాదు పరిశుద్ధాత్మను మోసం చేశారు. అమ్మ గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్మను మోసం చేస్తే అది మరణకరమైన పాపం కింద వస్తుంది. పరిశుద్ధాత్మను ఎప్పుడు మోసపరచకూడదు. మరొక విషయం, పరిశుద్ధాత్మను మోసం చేయడమే కాదు, పరిశుద్ధాత్మను ఎవరైనా దూషించినా వాడికి పాప క్షమాపణ లేదు. మత్తయి సువార్త 10వ అధ్యాయం. ఎవరైనా పరిశుద్ధాత్మను దూషిస్తే వారికి పాప క్షమాపణ లేదు. మత్తయి సువార్త 10వ అధ్యాయం. లేదంటే 12వ అధ్యాయం 31, 12-31. కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషులు చేయి ప్రతి పాపమును దోషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దోషణకు పాప క్షమాపణ లేదు.
మనుష్య కుమారునికి విరోధంగా మాట్లాడువానికి పాప క్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాప క్షమాపణ లేదు. అంటే ఇప్పుడు అననీయ సప్పీరు ఎవరిని మోసం చేశారన్నారు అక్కడ పేతురు గారు అపోస్తలుల గారు 5వ అధ్యాయంలో? పరిశుద్ధాత్మను మోసం చేశారు మీరు. పరిశుద్ధాత్మను మోసం చేసిన, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా దూషించిన ఆ వ్యక్తికి పాప క్షమాపణ లేదు. అననీయ సప్పీర ఆన్ ద స్పాట్ అప్పటికప్పుడు. ముందు ఎవరు చనిపోయారు? భర్త చనిపోయాడు, భర్తను మోసుకెళ్ళిపోయారు. తర్వాత ఎవరు చనిపోయారు? సప్పీర కూడా చనిపోయింది. చూసారా, చావు అయిపోయారు, చనిపోయారు వాళ్ళు. మరణకరమైన పాపం. అమ్మ, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా ఎవరిని ఎప్పుడు దూషించద్దు. అంటే పరిశుద్ధాత్మను దూషించకూడదు, అలాగే పరిశుద్ధాత్మను మోసం చేయకూడదు. అలా చేస్తే ఆ వ్యక్తి జీవితాలు మరణకరమైన పాపం చేసిన వాళ్ళు. చివరిగా ఇక్కడ సౌలు, మొట్టమొదటి ఇశ్రాయేల్ రాజు మనకి ఎవరమ్మా? సౌలు. ఇప్పుడు సౌలు గారు ఏం చేశారు? సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం చూడండి ఒక మాట. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 12, 13 చూడండి. మొదటి సమూయేలు 13వ అధ్యాయం 12, 13. ఇంకను యెహోవాను శాంతిపరచక మునుపే ఫిలిస్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురనుకొని నా అంతట నేను సాహసించి, అండర్లైన్ చేయండి అమ్మా, సాహసించి దహన బలి అర్పించి తిననెను. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. చూసారా అమ్మ, దహన బలి ఎవరు అర్పించాలి? యాజకుడు. దహన బలి ఎవరు అర్పించాలి? యాజకుడు. సౌలు ఎవరు? రాజు. వాస్తవానికి సౌలు ఏం చేశాడంటే సాహసించి అని మాట వాడాడు. ఇక్కడ మీకు రాశాను, గుర్తుందా? మరణకరమైన పాపంలోకి ఏమొస్తుందమ్మా? సాహసించి చేసింది ఏదైనా తెగించి చేసేసాడు. అంటే వాస్తవానికి సౌలు కాదు, సమూయేలు అర్పించాలి. సమూయేలు దహన బలి అర్పించాలి. కానీ సమూయేలు అక్కడికి రావడం ఆలస్యమైంది. అమ్మ, ఆలస్యమైతే తప్పు ఎవరిది? దేవుడు చూసుకుంటాడు సమూయేలు విషయంలో. నీకెందుకు? చెయ్యాల్సిన పని సమూయేలు చెయ్యాలి. సమూయేలు సమయానికి రాలేదు, నువ్వెందుకు వెళ్ళావు? నువ్వెందుకు తెగించి పాపం చేస్తావు? ఎందుకంటే రాజు పని రాజు చేయాలి, అంతే. అంతే కదమ్మా, రాజు పని రాజు చేయాలి, యాజకుడు పని యాజకుడు చేయాలి. యాజకుడు రాకపోతే దేవుడు ఆయన పని చూసుకుంటాడు, నీకెందుకు? ఆయన చేసిన తప్పు ఆయన చూసుకుంటాడు. కానీ సమూయేలు రాలేదని మళ్ళా అంటాడు. సమూయేలు అడుగుతాడు, ఎందుకయ్యా సాహసించి పాపం చేస్తావు? సమూయేలు అంటే, నువ్వు బేగా రాలేదని, నువ్వు ఇంకా రాలేదని నేను చేసేసాను అంటాడు. నేను రాకపోతే నువ్వు చేసేస్తావా? వాస్తవానికి దహన బలి అర్పించాల్సింది యాజకుడు. కానీ సౌలు సాహసించి అర్పించాడు. అందుకే సౌలు మరణకరమైన పాపం చేసినవాడు. సౌలుకి క్షమాపణ లేదు. అందుకే సౌలు కూడా చంపబడ్డాడు. ఇప్పుడు మరణకరమైన పాపము అనగానే ఒక చిన్న క్లారిటీ. ఏంటి మరణకరమైన పాపము అంటే? తప్పని తెలిసినా కూడా, పాపము అని తెలిసినా కూడా ఇష్టపూర్వకంగా చేస్తూ తెగించి సాహసించి, ఏముందలే నన్నెవడరా ఏం చేస్తాడు అనుకుని పాపం చేసేవాళ్ళు ఉంటారు. అలాంటి తెగించి సాహసించి పాపం చేసిన వాడు మరణకరమైన పాపం చేసినవాడు. ఎలాంటి వాళ్ళు సంఘాల్లో ఉంటారా? ఒకవేళ ఎంతమంది మనం ఆ దేవుని ఆజ్ఞలు తెగించి పాపం చేయట్లేదు చెప్పండి అమ్మ? ఎంతమందికి ఇది తప్పని తెలిసినా కూడా చేయట్లేదు చెప్పండి? అలాంటి వాళ్ళు ఇందులోకి వచ్చేస్తారు. ఇప్పుడు సంఘంలో ఎంతమంది దొరుకుతారు మీరు ఊహించండి. సంఘంలో ఏదో జనరల్గా మనం వచ్చి వెళ్ళిపోతున్నాం, కానీ ప్రాణం మీదకి రావట్లేదని మనం అనుకుంటున్నాం. ఏ రోజున వస్తుందో, ఏ రోజున జరుగుతుందో మనకు తెలీదు. ఏ రోజున దేవుని క్రీస్తు రాకడో మనకు తెలీదు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఒకవేళ దేవుడు చెప్పిన ప్రకారం సాహసించి, ఏముందలే వాళ్ళు చేయట్లేదా అనుకొని ఎవరైనా బలవంతంగా సాహసించి తెగించి తప్పని తెలిసినా కూడా ఇష్టంతో చేస్తే, పథకం ప్రకారం చేస్తే, దేవుడు ఆ వ్యక్తికి ఉన్న సంబంధాన్ని పూర్తిగా తెంచేస్తాడు. ఆ వ్యక్తితో దేవుడు శాశ్వతంగా ఇంకా క్షమాపణ ఉండదు. ఒకవేళ ఎంత గొప్పవాడు వచ్చి ప్రార్థన చేసినా ఆ వ్యక్తి ప్రార్థన దేవుడు వినడు. అందుకే మరణకరమైన పాపము, సిన్ అంటూ డెత్ అని రాశాను. అంటే ఇది చేసిన పాపం మరణానికి దారితీస్తుంది. సిన్ అంటూ డెత్. ఇప్పుడు ఇక్కడ కోరాహు, ఆకాను, ఇస్కరేతు యూదా, హననీయ, సప్పీరా, సౌలు, వీళ్ళు చేసిన పాపాలు ఏ పాపమని ఎవరైనా అడిగారు అనుకోండి, వాళ్ళు చేసిన పాపము మరణకరమైన
పాపము. ఆ పాపం చేసిన వాళ్ళకి క్షమాపణ లేదు, ఇవ్వడు ఇవ్వడు. రెండు రెండు మరణకరము కాని పాపం. చూడండి అందరూ జాగ్రత్తగా. మరణకరము కాని పాపం. సిన్ నాట్ లీడింగ్ టు డెత్. సిన్ నాట్ లీడింగ్ టు డెత్ అంటే ఇది మరణానికి తీసుకెళ్ళదు. నువ్వు ఆత్మీయంగా చచ్చిపోవు, ఆత్మీయంగా నువ్వు మరణించవు. అయితే పాపం చేశాడా? చేశారు, కానీ క్షమాపణ పొందుకునే అవకాశం ఉంది ఇక్కడ. అమ్మ ఇది పర్వాలేదు, అందుకే అంటున్నాను. ఇక్కడ మీరు జాగ్రత్తగా వింటే ఇది పాపమే చేస్తాడు, కానీ ఆ పాపానికి దేవుడు క్షమాపణ ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు చూద్దాం ఒకసారి. దేవునికి చూడండి, వ్యక్తికి మధ్య సంబంధం బలహీన పడినా తిరిగి బలపడే అవకాశము ఉంది. అంటే ఒక తప్పు చేసిన వాడు దేవునికి దూరం అవుతాడు, పాపం చేసిన వాడు. కానీ అయ్యా నన్ను క్షమించవా, నిజంగా తప్పు చేశాను అని కన్నీళ్లు పెట్టుకొని ప్రార్థన చేసి ఇంకెన్నడూ నేను అది చెయ్యను, అది తెలియక చేసేసాను, తెలిస్తే మాత్రం నేను చెయ్యను. అందుకే ఇక్కడ రాశాను, పొరపాటున చేసేది. పొరపాటుగా జరిగిపోయింది, తెలియక చేసింది, ఉద్దేశపూర్వకంగా చేయలేదు, అనుకోకుండా జరిగిపోయింది. అది అబద్ధము కానీ, కోపము కానీ, అసూయ, ద్వేషం, కక్షలు, ఇలా చిన్న చిన్నవి. ఇవి కూడా చిన్నవి అని ఎందుకంటున్నానంటే మళ్ళీ ఇది పర్వాలేదా అని మీరు అనుకుంటారు. ఇది పర్వాలేదా అనుకుంటు కాదు, ఒకప్పుడు జరిగింది, ఇక మీద జరగకూడదు. అలాంటప్పుడు ఏం చేయాలి? దిద్దుకొని సరిదిద్దుకుంటూ ద్వారా దేవుడు క్షమాపణ వీటికైతే ఇస్తాడు. దానికి లేదు. కానీ ఇలా నాకు తెలియక చేసేసాను, తెలియక అబద్ధం ఆడేశాను, పొరపాటున చేసేసాను, అనుకోకుండా అలా చేయాలనుకోలేదు, కానీ అలా జరిగిపోయిందయ్యా, దయచేసి నన్ను క్షమించండి, ఇంకెన్నడూ నేను చెయ్యను, ఇగో దిద్దుకుంటున్నాను, సరిచేసుకుంటాను అని మీరు అడగగలిగితే అది మరణకరము కాని పాపం. ఆ మరణకరము కాని పాపానికి ఏముంది? క్షమాపణ ఉంది. దానికి క్షమాపణ ఉంది. సంఖ్యాకాండం, మరలా అక్కడికి వెళ్ళాలి, 15వ అధ్యాయం. సంఖ్యాకాండం 15వ అధ్యాయం. సంఖ్యాకాండం 15వ అధ్యాయం. (25) 15:25. యాజకుడు ఇశ్రాయేలు సర్వసమాజము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. అందరూ చూడండి. తెలియకయే, తెలుసా తెలియకుండా? తెలియకయే దాన్ని చేసిన గనుక క్షమింపబడును. వారు పొరపాటున చేసిన పాపములు బట్టి తమ అర్పణమును అనగా యెహోవాకు చెందవలసిన హోమమును, పాప పరిహారార్థ బలిని యెహోవా సన్నిధికి తీసుకొని రావలెను. అంటే ఇక్కడ మాటలు ఏంటంటే తెలియక జరిగింది, పొరపాటున జరిగింది. పొరపాటు చేస్తామా చేయమా? అందరూ చేస్తాం, మనుషులం కదా. పొరపాటున చేసేస్తాం. అయ్యా పొరపాటున అబద్ధం ఆడిస్తాను, మరలా ఎప్పుడు ఆడొద్దు. అంతేగాని ఈసారి అబద్ధం ఆడి మరలా రెండోసారి పొరపాటు ఆడేసినాడు, అది కాదమ్మా, అలా చెల్లద్దు. పొరపాటున జరిగిపోయింది ఒకప్పుడు నా జీవితంలో, తెలియక చేసేసాను. ఎన్నో తప్పులు చేస్తుంటాం కదమ్మా క్రీస్తులోకి రాకముందు, అదన్నీ మనకు తెలియదు, క్షమిస్తాడు. అంతేగాని తెలిసిన తర్వాత గురించి మాట్లాడలే. అంటే తెలియక చేసేది, పొరపాటున చేసేది, ఉద్దేశపూర్వకంగా కాకుండా, కావాలని కాకుండా, అనుకోకుండా జరిగిపోతే దాన్ని మరణకరము కాని పాపము అంటాడు. ఇప్పుడు మరణకరము కాని పాపానికి ఏముందని చెప్పాను ఏముంది? క్షమాపణ ఉంది. ఇప్పుడు కొంతమంది వ్యక్తులు చూద్దాం. ఇక్కడ కొంతమంది వ్యక్తులు, ఇది కూడా తెలియాలి కదా. నెంబర్ 1 ఎవరు? పేతురు గారు. ఇప్పుడు పేతురు గారు యేసు ప్రభుతో ఎన్ని సంవత్సరాలు తిరిగారు? సుమారుగా 3.5 సంవత్సరాలు. 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో తిరిగిన పేతురు గారు ఒకసారి అక్కడ మంట కాచుకుంటుంటే, నువ్వు యేసు ప్రభు శిష్యుల్లో ఒకడవు కదా అని అడిగితే ఏమన్నాడు? యేసు ఎవరో నాకు తెలియదు అని. ఎన్నిసార్లు బొంకాడు? 3 సార్లు అబద్ధం ఆడాడు. ఇప్పుడు 3 సార్లు అబద్ధం ఆడాడు, కానీ పేతురును దేవుడు ఇది ఎలా చూశాడంటే మరణకరము కాని పాపం, ఇది పోన్లేండి క్షమించాడు. ఎందుకంటే పేతురు ఏడ్చాడట. ఒకసారి మత్తయి సువార్త 27వ అధ్యాయం. బొంకాడు, యేసు ప్రభు నాకు తెలియదని. అంటే బొంకినంత మాత్రాన దేవుడు దాన్ని నువ్వు నాకు వద్దు, నువ్వు నాకు వెళ్ళిపో, నీతో నాకు ఇంకా పని లేదు అని దేవుడు దూరం చేయడు. ఎందుకంటే తెలియదని భయంతో చెప్పాడు. కానీ 27వ అధ్యాయం చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయం. ఎంతగా ఏడ్చాడంటే
26వ అధ్యాయం 75. మత్తయి సువార్త 26:75. కనుక కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరుగువని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకుని వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చెను. అమ్మ, ఎంత సంతాపం అంటే ఎప్పుడమ్మా ఎంత దుఃఖంతో ఏడ్చాడో ప్రభు చెప్పేశాడు. నిజంగా పేతురు, నువ్వు నీకు 3 సార్లు అడుగుతారు, 3 సార్లు నేను తెలియదని చెప్తావు. అదేంటి ప్రభు అలా చెప్పను అన్నాడు ముందు ఆయన దగ్గర. అయితే నేను అలా చెప్పను, చూసుకో కావాలంటే అన్నాడు. కానీ ప్రాణం మీదకి వచ్చేసరికి భయపడిపోయాడు, 3 సార్లు బొంకాడు. అప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు, కోడి కూసింది, ప్రభు చెప్పింది నిజమే, నేను 3 సార్లు అబద్ధం ఆడేశాను, ప్రభు తెలియదని అని ఏడుస్తూ ఏడుస్తూ దుఃఖంతో ఉన్నాడు. అందుకే అది మరణకరము కానీ పాపం. ఎందుకు? తను చేసిన తప్పుదానికి పశ్చాత్తాపం పొందాడు, ఏడ్చాడు, దుఃఖపడ్డాడు, అబద్ధం ఆడాడు. కానీ దేవుడు ఆ పేతురికి ఏమిచ్చాడు? క్షమాపణ పొందుకున్నాడు. ఇప్పుడు ఈ రెండింటికి వ్యత్యాసం మీరు అబ్జర్వ్ చేస్తూ చూడండి. అంటే పేతురు గారు అబద్ధం ఆడాడు, కానీ తిరిగి తన అబద్ధం ఆడిన స్థితిలోనే ఏడ్చాడు, ఇంకెన్నడూ అబద్ధం ఆడలేదు. ఏ ప్రాణం కోసం భయపడి అబద్ధం చెప్పాడో యేసుప్రభు కోసం ఆ ప్రాణాన్ని అప్పగించాడు. అందుకే పేతుర్ని ఎలా సిలువ వేశారు తెలుసమ్మా? తలకిందులుగా, కాళ్ళు పైకి తల కిందకు ఉంటుంది. యేసుప్రభుని ఎలాగేశారు? మామూలుగా జెండలుగా వేశారు. మా ప్రభు వేసినట్టు నాకు వేయకండి, నాకు రివర్స్లో వేయండి అన్నాడు. ఎందుకంటే ప్రభు అంత యోగ్యుడిని కాదు నేను, ప్రభు అంత అంత గొప్పవాడిని కాదు నేను అని, నాకు అలా వేయొద్దు, నన్ను తిరగేసేసండి అని తల కిందకి ఆ పైకి మేకులు కుట్టారు ఆయనకి. అలా కాళ్ళు పైకి తలేమో కిందకి. అంటే ఏ ప్రాణం కోసం ఆశపడ్డాడు అంతగా మారాడు. అందుకే పేతురు ఏం పొందుకున్నాడు? క్షమాపణ. ఎందుకు? ఇది మరణకరము కానీ పాపం. దిద్దుకున్నాడు, సరిచేసుకున్నాడు, ఏడ్చాడు. ఏ తప్పైతే చేశానో ఇంక జీవితంలో ఎన్నడూ చేయనన్నాడు. అందుకోసం అలా ఉంటే అది మరణకరము కాని పాపం. 2, అపోస్తులుడైన పౌలు. ఇప్పుడు అపోస్తుడైన పౌలు అమ్మ క్రైస్తవులు హింస పెట్టాడా? అమ్మ హింసించాడా? ఎవరైనా యేసుప్రభుని నమ్ముకుంటే ప్రాణాలు తీశాడు, ఇంట్లోకి వెళ్ళి కూడా చంపేశాడు. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం అంతా ఇదే ఉంటుంది. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం అంతా సౌలు అని పేరు కలిగినటువంటి పౌలు గారు ఇంటింటి వెళ్ళి ఒక్కొక్కడిని జుట్టు ఈడ్చుకుని వచ్చి మరి చంపేశాడు. వాస్తవానికి పౌలు తప్పు చేశాడా? చేశాడు అనిపిస్తుంది. కానీ పౌలు గారు ఎందుకు దేవుడి క్షమాపణ పొందుకున్నాడు తెలుసమ్మా? తిమోతికి రాసిన మొదటి పత్రిక. ఎందుకు పౌలు గారికి దేవుడు క్షమించాడు? అదేంటి క్రైస్తవులు చంపినోడికి నరహత్య చేసిన వాళ్ళు దేవుడు ఎలా క్షమించాడు? చాలా మందిని చంపేశాడు, అలాంటి పౌలు ఎలా క్షమాపణ పొందుకున్నాడు అని డౌట్. అది మరణకరం కాని పాపం ఎలా అవుతుంది? ఎలా క్షమాపణ పొందుకున్నాడు అంటే 1 తిమోతి 1వ అధ్యాయం 12వ వచనం, 12-13. పూర్వము దోషకుడును హింసకుడును హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తర్వాత ఆ మాట చూడండి ఎంత బాగుందో. తెలియక అవిశ్వాసం వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని. ఇదంతా నేను ఎలా చేశాను అంటున్నాడు పౌలు గారు. తెలియక చేసేసాను. ప్రభు దేవుని కుమారుడు నాకు తెలీదు, యెహోవా దేవుడు బాగా తెలుసు పౌలు గారికి. యెహోవా దేవుడు తప్ప ఇంకెవ్వరూ లేరు అన్న ఉద్దేశం. ఎప్పుడైతే యేసుప్రభుని అంగీకరిస్తున్నారో ఆయనకి నచ్చలేదు, ప్రభువు నమ్ముకున్న అందరినీ చంపేస్తున్నాడు. అప్పుడు అంటున్నాడు, అయ్యా తెలియక చేశాను అందుకే కనికరించబడ్డాడు. ఇక్కడ రాశాను చూసారా? తెలియక చేసినది మరణకరము కానీ పాపం. తెలియదు కానీ చేసేసాడు, అది క్షమించబడతాడు. తెలిసి చేసింది కాదు, తెలియక చేశాడు. బొంకాడు, అబద్ధమాడాడు పేతురు, కానీ దిద్దుకున్నాడు. ఇంకెన్నడూ జీవితంలో అబద్ధం ఆడలేదు, అది దేవుడు క్షమించాడు. నెంబర్ 3, యోనా జీవితంలో ఏం చూస్తాం మనం? అమ్మ ఏంటి? అవిధేయత. ఇప్పుడు యోనాను దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు తెలుసా? అమ్మ యోనాను నినివే పట్టణానికి వెళ్ళమన్నాడు. నినివేకి సువార్త ప్రకటించమంటే యోనా గారు తర్షీష్కి వెళ్తాడు. ఇలా అన్నమాట. దేవుడు ఇలా వెళ్ళమన్నాడు, ఆయన ఇలా వెళ్ళాడు. అంటే దేవుడు మాట విన్నాడా వినలేదా? వినలేదు. కానీ యోనాను దేవుడు క్షమించి యోనాను వాడుకున్నాడు. ఎందుకు దేవుడు క్షమించాడు యోనాను అంటే, యోనా గ్రంథంలో మనం చూస్తే యోనా పశ్చాత్తాపపడ్డాడు. నేను తప్పు చేశానయ్యా, ఇంకెప్పుడు చెయ్యను అని యోనా కూడా పడతాడు. కానీ ఇక్కడ అమ్మ చూడండి, వీళ్ళు ఎక్కడ మీరు చూడరు అలాంటిది.
ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా ఏడ్చాను, తప్పు చేశాను, క్షమించు, ఇంకెన్నడూ చెయ్యను అన్న భావన వీళ్ళలో చూడం మనం. వీళ్ళలో చూడం. కానీ ఇక్కడ తప్పు చేశాను, ఏడ్చాడు, దుఃఖపడ్డాడు, దిద్దుకున్నారు, సరిచేసుకున్న వాళ్ళు కనబడతారు ఇక్కడ. అందుకే యోనా, మీరు యోనా గ్రంథం 1వ అధ్యాయంలో తప్పు చేస్తాడు ఆయన, దేవుడి మాట వినలేదు. 2వ అధ్యాయంకి వచ్చేసరికి యోనా చేప కడుపులో ప్రార్థన చేస్తాడు, ఆ మత్స్యము కడుపులో ప్రార్థన చేస్తాడు. అయ్యా, నీ మాట వినలేదు, తప్పు చేశాను, దయచేసి నన్ను క్షమించు, దయచేసి నన్ను క్షమించు అని పశ్చాత్తాప పడతాడు. ఎప్పుడైతే పశ్చాత్తాప పడ్డాడో దేవుడు క్షమాపణ పొందుకున్నాడు. అందుకే యోనా అవిధేయత చూపించినా, దేవుడు మాట వినకపోయినా, ఆ మాట వినకపోయినందుకు దేవుడు క్షమాపణ అయితే ఆ వ్యక్తికి ఇచ్చాడు. కారణం ఏంటంటే ఆయన సరి చేసుకున్నాడు. అమ్మ, దిద్దుకున్న వాళ్ళందరికీ దేవుడు క్షమాపణ ఇస్తాడమ్మా. అయితే దిద్దుకున్న తర్వాత మరలా ఆ తప్పు నువ్వు చేయకూడదు. మా అందరూ వింటున్నారా? దిద్దుకుంటాను, సరి చేసుకుంటాను, తెలియక చేసేసాను, ఇంకెన్నడూ చెయ్యను అని ఇక్కడ ఒప్పుకున్నాం. ఇంకెన్నడూ చెయ్యనన్న నువ్వు మరలా చేసావనుకో, దానికి క్షమాపణ ఉండదు. అది ఇక్కడికి వెళ్ళిపోద్ది, అది ఇక్కడికి వెళ్ళిపోద్ది. ఇప్పుడు పేతురు బొంకాడమ్మా. ఎన్నిసార్లు? 3 సార్లు ఏడ్చాడు. ఏడ్చిన తర్వాత మరలా కొంతకాలం అయిన తర్వాత, యేసుప్రభు నువ్వు తెలుసు కదా అంటే, తెలియదని చెప్పడు. ఇంకా ప్రాణం తీస్తే తీసేసుకోండి, ప్రభువుతో తెలుసు, ప్రభువునే ప్రకటిస్తాను నేను, చంపుతారా చంపేసుకోండి, అలాంటోడు అనమాట. అలాంటి వ్యక్తిత్వం, అంతేగాని మనుషులు మారిపోయే వ్యక్తిత్వం కాదు. తర్వాత దావీదు. చాలా మంది దావీదు గారి విషయంలో కూడా వ్యభిచారం చేశాడా? బత్షెబతో చేశాడు. నరహత్య చేశాడా? వాళ్ళ ఆయన ఊరియాని. వాస్తవానికి దావీదు గారికి క్షమాపణ ఉండకూడదు. అవునమ్మా, క్షమాపణ ఉండకూడదు. ఎందుకు? వ్యభిచారం అనేది చాలా పెద్ద తప్పు దేవుడి దృష్టిలో. వ్యభిచారం కోసం ఆ భర్తను కూడా ఏం చేశాడు? ఈయన చంపించేశాడు, నరహత్య చేశాడు. కానీ దావీదుకు దేవుడు క్షమాపణ ఇచ్చాడు. ఎందుకు దావీదు గారికి దేవుడు మరణకరము కాని పాపం కింద చూశాడు అంటే, 51వ కీర్తన మీరు చదవండి. 51వ కీర్తన దావీదు కన్నీళ్లు తడుపుతూ రాసిన కీర్తన. ఎంతగా కన్నీరు పెట్టాడో. పరుపులు కొట్టుకుని పోతాయేమో, పరుపులు కొట్టుకుని పోతాయి మనం ఏడిస్తే. ఎల్లో మీరు ఊహించండి, జనరల్గా నా ఏడుపుకి పరుపులు వెళ్ళిపోతాయా? అదేమైనా జలప్రవాహమా? అంటే ఎంతగా ఏడ్చాడో మనకు అర్థం కావడానికి అలా చెప్తున్నాడు. ఎంత నీళ్లుంటే పరుపులు కొట్టుకుని వెళ్తాయి? ఒక వ్యక్తి కన్నీటి ద్వారా ఆ పరుపులు కొట్టుకుని పోవాలంటే దావీదు అంత ఏడ్చాడు. చేసిన తప్పు నిజంగా మనస్ఫూర్తిగా తన జీవితంలో ఎంతో ఏడ్చాడు, దుఃఖపడ్డాడు. నా జీవితంలో ఇంకొకసారి నాకు చేస్తే దయచేసి నన్ను క్షమించొద్దన్నాడు. ఒకే ఒక్కసారి చేశాడు, ఒకే ఒక్కసారి. ఇంకా జీవితంలో వెనుదిరిగి చూడలేదు, దేవుని కోసమే బ్రతికాడు. అందుకోసం దావీదుకి దేవుడు క్షమాపణ ఇచ్చాడు. మనం వ్యభిచారం చేసినా, నరహత్య చేసినా దాన్ని కొనసాగించే వాళ్ళు ఉన్నారు లోకంలో, అంతేనమ్మా? ప్రీ ప్లాన్డ్గా చంపించాడు. కరెక్ట్, అదే అంటున్నాను ఇక్కడ. పథకం వేసుకుని చేశాడు. మరి పథకం వేసుకుని, అందుకే చాలా మంది అడుగుతారు, పథకం వేసుకుని చేస్తే ఇది ఇందులోకి రావాలి కదా? కరెక్టే. కానీ పథకం వేసుకుని చేసిన ఆ వ్యక్తి జీవితంలో ఎంతగా పశ్చాత్తాపం పొందాడో దేవుడు చూశాడు. ఆ పశ్చాత్తాపంతో, కన్నీటితో, రోదనతో చేసిన ప్రార్థన దేవుడు ఇష్టపడ్డాడు. దయచేసి నన్ను కడగవా అంటాడు 51వ కీర్తనలో. నా పాపాన్ని హిస్సోపుతో కడగవా? దయచేసి నేను కోల్పోయిన నా జీవితాన్ని మరలా ఇవ్వవా అంటే, చూడండి, ఇంకెన్నడు మరొకసారి కనుక దావీదు గారు చేస్తే, ఈరోజు దావీదు గారిని మనం చదువుకోం. ఆ రోజు బత్షెబతో తప్పు చేసిన పరిస్థితి మరలా ఇంకొక స్త్రీతో ఉన్నారనుకోండి, దావీదు గారి పేరు చరిత్రలో కనబడదు, మనం చదవం, మనం చూడం. అంటే ఇంకెన్నడూ తన జీవితంలో తప్పు చేయలేదు. అందుకోసం దేవుడు మరణకరము కాని పాపం కింద దావీదుని పెట్టి, దావీదుని దేవుడు క్షమించాడు. ఇక్కడ మనం అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు, ఇక్కడ మరణకరము కానిది, మరణకరమైనది, అది మరణకరము కానిది. అమ్మ, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ 2 సందర్భాల్లో కూడా మరణకరమైన పాపం మాత్రం ఎప్పుడూ మనం ఉండకూడదు మన జీవితంలో. కావాలని ఎప్పుడు చేయకండి పాపం. తెలిసి ఎప్పుడూ తప్పు చేయకండి. తప్పని తెలిసినా కూడా సాహసించి చేయకండి. ఒకవేళ నీకు ఇష్టపూర్వకంగా చేస్తున్నావా, నువ్వు సాహసించి చేస్తున్నావా, ఒక ప్రణాళిక ప్రకారం చేస్తున్నావా, నీ ప్రార్థన దేవుడు వినడు. అందుకే చాలామంది కుట్రలు పన్నుతుంటారు. సంఘానికి వచ్చి పలానా కుటుంబాల మీద కుతంత్రాలు పండుతుంటారు. మరలా ప్రార్థన చేస్తారు. ఎందుకు నీ ప్రార్థన వింటలేదు అనుకుంటున్నావు అంటే విషయం అర్థం కాదు వాళ్ళకి.
ఓహో, నా జీవితమే ముందు ఇలాగ ఉంది కదా, నేను చేసే కావాలని నేను చేస్తూ ఒక కుటుంబాల మీద నా ప్రార్థన దేవుడు ఎందుకు ఉంటాడు? విండు. కాబట్టి మరణకరమైన పాపము ఎప్పుడు పాప క్షమాపణ అనేది ఉండదు. ఈ వ్యక్తులు ఎవరూ కూడా కనీసం ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా మారు మనసు పొందినట్టు కనబడరు, మనకి దిద్దుకున్నట్టు కనబడరు. దిద్దుకున్నట్టు సరి చేసుకుంటామని ఎవరూ లేదు. కానీ మరణకరము కాని పాపం ఏంటంటే తెలియక చేస్తాం, మనం పొరపాటున చేస్తాం, కావాలని చెయ్యము, అనుకోకుండా చెయ్యరు, ఏదో జరిగిపోయింది. ఒకవేళ చేసేసో కరెక్టే, కానీ ఒక్కసారి మోకరిల్లి ఇంకెన్నడూ నా జీవితంలో చెయ్యను, ఇంకా ఆ తప్పు నేను చెయ్యను అని పశ్చాత్తాపంతో కన్నీటితో నువ్వు ఏడిస్తే దేవుడు నీకు పాప క్షమాపణ ఇస్తాడు. అది మరణకరము కాని పాపం, మరణకరము కాని పాపం. కాబట్టి మరణకరమైన పాపం ఏదో తెలియాలి, మరణకరము కాని పాపం ఏదో మనకు తెలియాలి. అక్కడ ఒక మాట రాశాను చివరిగా చూడండి, మరణకరమైన పాపము చేసిన వారి కొరకు ప్రార్థించవద్దు అని దేవుడు అన్నాడు. అంటే ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఈ మరణకరమైన పాపం చేసిన వాళ్ళకి ఎంత ప్రార్థన చేసినా వాళ్ళ ప్రార్థన వినరు. వాళ్ళ ప్రార్థన విండు, వాళ్ళ కోసం నేను చేసినా మీరు చేసినా విండు, ఉపయోగం లేదనమాట. హెబ్రీ పత్రిక చివరిగా హెబ్రీ 10:26, చివరిగా హెబ్రీ 10:26, హెబ్రీలకు రాసిన పత్రిక 10:26. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల, బుద్ధిపూర్వకంగా అంటే తెలిసా తెలియకుండానా? తెలిసి బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇక ఉండదు, న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూడు, విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును. అంటే అగ్నిలో కాలడానికి సిద్ధంగా ఉండు. ఎవరు? మరణకరమైన పాపం చేసిన వాడు అగ్నిలో కాలడానికి సిద్ధంగా ఉండడమే. ఇంకెంతమంది ఇది చేసినా అది చేసినా దాన ధర్మాలు చేసేసిన దేవునికి 1 లక్ష రూపాయలు ఇచ్చేసిన, మరణకరమైన పాపం చేసేసి నువ్వు 2 లక్షలు ఇవ్వు, 1 కోటి రూపాయలు ఇవ్వు, నీకు పాప క్షమాపణ రాదు. 10 మందికి సహాయం చేయి, ఉపయోగం లేదు. ఎందుకు? నువ్వు తెలిసి తప్పు చేస్తున్నావు, కావాలని చేస్తున్నావు, సాహసించి చేస్తున్నావు. అటువంటి వాటికి క్షమాపణ ఉండదు. నువ్వు ప్రార్థన చేసినా విండు. కాబట్టి మన జీవితంలో మరణకరమైన పాపం అనే జోలికి ఎవ్వరూ వెళ్ళొద్దు. ఒకవేళ తెలియక చేసేసానయ్యా అంటే మోకరెళ్ళి క్షమాపణ కోరుకుందాం. ఇంకెన్నడూ చెయ్యొద్దు. అలాంటి పనులకు దూరంగా ఉండాలి. ఎందుకంటే తెలిసి చేస్తే క్షమాపణ ఉండదు. తెలియక జరిగిందా? పేతురుని క్షమించాడు, పౌలు గారిని క్షమించాడు, యోనాని క్షమించాడు, దావీదు గారిని క్షమించాడు. అయితే తెలియక జరిగింది నువ్వేం చేస్తావంటే, పొరపాటున జరిగిపోయింది, మోకరెళ్ళి ప్రార్థన చేసి కన్నీరు పెట్టి దిద్దుకుందాం, సరిచేసుకుంటే అది మరణకరము కాని పాపం. ఆ పాపానికి క్షమాపణ ఉంది. ఓపికతో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. ప్రార్థన చేస్తాను.